నేను మీ అల్లి హుస్సేన్ అడ్వకేట్ అల్లి హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ మీరు పాయింట్ టు పాయింట్ వింటే ఇది అర్థమవుతుంది తప్ప లేదంటే ఈ సబ్జెక్టు అర్థమవ్వదు. ఇందులో మద్రాస్ హైకోర్టు భర్త చనిపోయిన భార్య మరొక వివాహం చేసుకుంటే మొదటి భర్త యొక్క ఆస్తిలో హక్కుని కలిగి ఉంటుంది అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి హిందూ వారసత్వ చట్టం 1856 ఒకలా చెబుతుంది, హిందూ వారసత్వ చట్టం 1956 మరోలా చెబుతుంది. అయితే హిందూ వారసత్వ చట్టం 1856 ప్రకారం భర్త మరణిస్తే భార్య మరొక వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో హక్కు ఉండదు అని పాత చట్టం 1856 చెబుతుంది. భర్త మరణించిన తర్వాత కూడా భార్య మరొక వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తిలో హక్కు కలిగి ఉంటుంది అని హిందూ వారసత్వ చట్టం 1956 అనేది చెప్తుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కేసు ఎక్కడ జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రంలో మల్లింగ అనే ఒక మహిళ తన మొదటి మరిది అయ్యం పెరుమాల్ను తన భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకుంది. అయితే తన భర్తకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. అందులో మొదటి తమ్ముడు అయ్యం పెరుమాల్ని మల్లింగా పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త రెండవ తమ్ముడు షణ్ముఖం తన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి పేరు చిన్ను 1946 సంవత్సరంలో అందరికీ ఆస్తి పంపకాలు చేసి ఒక దస్తావేజును రాసిచ్చాడు. ఆ దస్తావేజు ప్రకారము తన భర్త తన అన్న చిన్నయ్యన్ ఎవరైతే ఉన్నారో చిన్నయ్యన్ చనిపోయినందువల్ల తన అన్న యొక్క ఆస్తి అంటే షణ్ముఖం అన్న చిన్నయ్యన్ చనిపోయాడు కాబట్టి చిన్నయ్యం యొక్క ఆస్తిని తన మొదటి తమ్ముడు అయ్యం పెరుమాల్కి తర్వాత షణ్ముఖంకి పంచి ఇవ్వాలి అని చెప్పి కోర్టులో కేసును దాఖలు చేశాడు 2013 సంవత్సరంలో. అయితే ఈ కేసు ట్రయల్ నడిచి ట్రయల్ కోర్టు షణ్ముఖంకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇస్తే మల్లింగ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మల్లింగ తన పిటిషన్ లో ఏమని పేర్కొందంటే తన భర్త చనిపోయింది 1968లో కాబట్టి పాత చట్టాన్ని అనుసరించకుండా అంటే పాత చట్టం 1856 అనుసరించకుండా కొత్త చట్టం ఏదైతే ఉందో 1956 ఏదైతే ఉందో ఆ చట్టం వచ్చిన తర్వాత తన భర్త చనిపోయాడు కాబట్టి తన భర్త యొక్క ఆస్తికి వారసురాలు తనే అని చెప్పి తన భర్త చిన్నయ్యన్ కి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని తనకు వచ్చే విధంగా జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి మల్లింగ మద్రాసు హైకోర్టుని ఆశ్రయిస్తే మద్రాసు హైకోర్టు మల్లింగకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ చిన్ను అంటే ఇక్కడ చిన్నయ్యన్ అయ్యం పెరుమాల్ షణ్ముఖం తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురి తండ్రి చిన్నయ్యకి రాసిచ్చిన దస్తావేజు ప్రకారం బేసిక్ చేసుకున్న
చిన్నయ్య చనిపోయాడు కాబట్టి ఆ ఆస్తి ఆటోమేటిక్ గా తన యొక్క భార్యకి అంటే మల్లింగకు చెందుతుంది. లేదు కొత్త హిందూ వారసత్వ చట్టం ప్రకారము బేసిక్ చేసుకున్న ఆస్తి మల్లింగకు చెందుతుంది కాబట్టి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు మల్లింగకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే ఈ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ జడ్జిమెంట్ ప్రకారం మీరు ట్రయల్ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ కేసు రన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఆస్తి మీకు చెందుతుంది అని చెప్పి మా యొక్క వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా నా యొక్క వీడియోను షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.